ఎక్స్పెక్ట్ చేస్తారా కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ జైలుకు పోవాలని మీరు నువ్వు చెప్పిందే చేయమని అడుగుతున్నాం మరి వాళ్ళు తప్పు చేయలేదనుకో ఎందుకు ఈ కార్ రేసులో రేపోతారు ఇలా పోతారని మీ మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు బాంబులు వెళ్తాయని ఈడ మాట్లాడలే పక్క దేశాలకు పోయినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు చేత కానప్పుడు చేత కాదని చెప్పు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టుడు చేత కాలే మండలాలకు ఎన్నికలు పెట్టుడు చేతనైతే లేదు మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టుడు చేతనైతే లేదు ఏం చేతనైంది నీకు చెప్పు గ్రామ పంచాయతీల టెన్యూర్ ఎప్పుడైపోయింది మండలాల టెన్యూర్ ఎప్పుడైపోయింది కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు అధికారం లేకుండా ఉన్నారు కదా నీ కార్యకర్తలే గెలుతారని నువ్వు బాగా చెప్తున్నావు కదా మరి ఏది ఎన్నికలు ఎందుకు పెట్టావు జరుగుతున్న 3 ఎమ్మెల్సీలలో 3 క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేవు ఇది వీళ్ళ చరిత్ర వాళ్ళ గురించి ఏం మాట్లాడతామే బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్యలో సఖ్యత ఉన్నదా 100% ఉంది 100% అందరు లీడర్ల మధ్యలో 100% ఉంది రఘునందరావు అందరితో టచ్లో ఉన్నారా అందరితో కలిసిమెలిసి ఉంటాడు టచ్లో కాదు కలిసిమెలిసి అని అంటే టచ్లో అంటే తేడా ఏముంది ఈ టచ్ అంటే ఏందో నాకు తెలియదు కానీ కలిసిమెలిసి ఉండడం అయితే పార్టీ సిద్ధాంతాలు పార్టీ సమస్యలు పార్టీకి సంబంధించిన అంశాలకు వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకోవడం కానీ సఖ్యత లేదు బీజేపీ ఎంపీల మధ్యలో అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది మీడియాలో కొంతమంది మిత్రులకు ఉన్నటువంటి షోక్ అది చాలా మంది దురదృష్టం ఏంటంటే ఆ మీడియాలో ఎర్ర జెండాలో పనిచేసిన వాళ్ళు ఎస్ఎఫ్ఐలో ఆర్ఎస్సీలో పీడిఎస్సీలో ఇంక ఇట్లాంటి వాటిల్లో పనిచేసి వచ్చి ఇంకా వాళ్ళకి ప్రజలు వదిలేసిన ప్రజలు లెఫ్ట్ చేసిన లెఫ్ట్ సిద్ధాంతాలను బట్టి పాకులాడే చాలా మంది జర్నలిస్టులు మేము లెఫ్ట్కి వెళ్ళి వచ్చినామని చెప్పడం చేతగాక ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో రాకుండా ఉండడానికి కాంగ్రెస్ కంటే ఎవరికి ఎక్కువ కష్టపడుతున్నారంటే మా జర్నలిస్ట్ మిత్రులు దోజ్ హూ కేమ్ ఫ్రమ్ లెఫ్ట్ వింగ్ రైట్ ఇప్పటి వరకు కూడా బీజేపీ అధ్యక్షుడిని పెట్టుకోకపోవడానికి కారణాలు ఏంది ఇప్పుడు అన్ని పార్టీలాగా ఆగమనం కాదు భారతీయ జనతా పార్టీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో ఏం రాసుకున్నారంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ప్రాసెస్ నడవాలి ఎన్నికల ప్రాసెస్లో ముందు బూత్ అధ్యక్షులు తర్వాత మండలాధ్యక్షులు తర్వాత జిల్లా అధ్యక్షులు తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు సెప్టెంబర్లో మేము ఎన్నికల ప్రాసెస్ మొదలు పెట్టినాం ఇప్పటికి బూత్ అధ్యక్షులు అయినరు మండలాల అధ్యక్షులు అయ్యారు జిల్లాల అధ్యక్షులు అయినరు ఈ లోపల ఢిల్లీ ఎలక్షన్ కోడ్ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది మార్చిలో మీరు కొత్త అధ్యక్షుని చూస్తారు మాకులు ఎంత ఉందరో మీకే బీజేపీలో చెడగొట్టడానికి మా జర్నలిస్ట్ మిత్రులు తప్ప ఇంకొకరు మా గురించి ఎవరు ఆలోచిస్తలేరు ప్రజలు మా దిక్కే ఉన్నారు రైట్ బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అని అంటారు కానీ పైరవీలు ఎక్కువైపోయినాయి బీజేపీలో అని అంటే ఏమంటారు మీరు ఇప్పుడు పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకున్న మేము 100% అదే సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తా ఉన్నాం పార్టీ ఎప్పుడు కూడా అంత్యోదయ కాన్సెప్ట్ కోసమే పనిచేస్తా ఉంది ఇప్పుడు నీకు నేను నచ్చలేదు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడుతావు దానికి నేనేం చేయగలుగుతాను ఏం చేయలేను నేను నీ ఆలోచన విధానం నేను మార్చలేను నువ్వు ఎస్ఎఫ్ఐలో పుట్టి పీడిఎస్లో పెరిగి ఇంకేనో చేస్తే దానికి నాకేం బాధ ఉంటుంది చెప్పు నీకు నేను ఎట్లా నచ్చాను నువ్వు ఎప్పుడు లెఫ్టే నేను ఎప్పుడు రైటే నువ్వు ఈస్ట్ నేను వెస్ట్ మన ఇద్దరం ఎట్లా కలిసి నడుస్తాం మన ఇద్దరు ఆలోచన విధాలు ఎట్లా నడుస్తాయి బీజేపీ ఏం చేసినా పైరవులు పెరిగినాయి అనే మాటనే వస్తుంది మీకు మేము మంచి చేస్తే కూడా మీకు మేము రామా అంటే కూడా మీకు భూతే వినబడుతుంది ఏం పైరవులు చేశారు బీజేపీలో అధ్యక్ష పదవి కోసం కుట్రలు అవుతున్నాయా లేదా అయితే లేవు ఎవరికి వారు ఇండివిజువల్ గా పైరవులు చేసుకుంటారా లేదా అరే క్రాంతి కావాలని అడుగుతాడు రఘునందన్ కావాలని అడుగుతాడు ఎల్ఏ కావాలని అడుగుతాడు మళ్ళీ కావాలని అడుగుతాడు అది కొట్లాట అవుతుందా అడగడం తప్ప అంటున్నా నువ్వు ఇలా మామూలుగా స్ట్రింగర్గా ఉన్నావు రేపు జర్నలిస్ట్ అవుతావు ఎల్లుండి సీఈఓ కావాలనుకుంటావు ఆ తర్వాత కంపెనీకి ఓనర్ కావాలనుకుంటావు ఎదుగుదల కోరుకోవడంలో తప్పేముందబ్బా ఎదుగుదల కోరుకోవడంలో తప్పేముంది పార్టీ ఎవరికి ఇచ్చినా మేము ఎందుకు ఇచ్చినాం అని అడిగితే తప్పు సరే అంటే ఇప్పుడు మీరు జర్నలిస్టులకు లేకపోతే పార్టీకి కంపేర్ చేయకండి ఎందుకు చేయదు ఎట్లా చేస్తారు మీరు ఎందుకు చేయొద్దు అంటున్నా ఇప్పుడు 4 ఎస్టేట్స్ ఆఫ్ ద డెమోక్రసీ అని చెప్తాం 4 స్తంభాలతోటి ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అంటారు అందులో మేము ఒకటి మీరు ఒకటి జ్యుడిషియరీ ఒకటి ఎగ్జిక్యూటివ్ ఒకటి మరి నువ్వు నన్నిట్లో పెడుతున్నప్పుడు నీ ఈ 4 ఏళ్ళు నిన్నే చూస్తున్నాయని ఎందుకు కనబడతలేదు మా జర్నలిస్ట్ మిత్రులకి ఏం పైరవీలు చేసిరు ఎవరు పైరవి చేసిరు అంటే పైరవీలు చేస్తలేరు అంటారు అంతే ఏం పైరవి చేసిరు అంటే ఒక పైరవి పేరు చెప్పు ఇప్పుడు నేను క్రాంతి ఎప్పుడన్నా వచ్చి అన్న నాకు ఈ పోలీస్ స్టేషన్ లో పని కొంచెం సాయం చేయని అడిగితే చెప్తా అది పైరవి అవుతుందా బాధ్యత అవుతుంది అది బాధ్యత కానీ బాధ్యతకి పైరవికి తేడా లేకపోతే ఎట్లా క్రాంతి రైట్ ఓకే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు బీజేపీకి సంబంధించి నిజంగా అండర్ గ్రౌండ్లో ఒక లీడర్ ఖచ్చితంగా అధ్యక్ష పదవి తెచ్చుకోవడం కోసం కష్టపడుతుండా లేదా ఎవరు పడుతున్నారు అందరం అడిగినాం పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి